నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబుతో కలిసి దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి నాయకుడు కడియాల లలిత సాగర్ దొనకొండ మండలంలోని రుద్ర సముద్రంతో పాటు పలు చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దొనకొండను కరువు విముక్తి ప్రాంతంగా మార్చి ఫ్లోరైడ్ రహితంగా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. గొళ్లకమ్మ మిగులు జలాలను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులకు మళ్లించి భూగర్భ జలాలను పెంపొందిస్తామని తెలియజేశారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ దొనకొండలోని 40 చెరువుల అభివృద్ధికి, పరిశ్రమలు మరియు వ్యవసాయానికి నీరు అందించడానికి నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, టీడీపీ నాయకులు మరియు కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు దొనకొండ మండలానికి చేసిన గౌరవ కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఉదయం నుండి కూడా పూర్తి స్కెడ్యూల్ దొనకొండ మండలానికి కేటాయించి, ఎందుకంటే దొనకొండ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, మెట్ట ప్రాంతం, ఇక్కడ నీరు సమస్య చాలా ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది వర్షాకాలం. ఈ నీటి నిల్వని మనం పెంచుకోగలిగితే రేపు రాబోయే కాలంలో ఇబ్బంది ఉండదు అని ఆలోచన చేసి జలధార జలహారతి ప్రోగ్రాం ద్వారా ఇవాళ అనేక ప్రాంతాల్లో ఒకే రోజు రుద్ర సముద్రమైన పుల్లాయపల్లి, నరసింహనాయనపాలెం, కొచ్చర్లకోట అన్ని కూడా డీసిల్టింగ్ కార్యక్రమం అది విజిట్ చేయడానికి వచ్చి ఇవన్నీ జరిగిన ఎట్లయితే అంత పొడికలు తీసారో అదంతా పర్సనల్గా సార్ ఉండి విజిట్ చేసి నెక్స్ట్ రాబోయేవి సూచనలు ఇవ్వడం కూడా జరిగింది సంబంధిత ఆఫీసర్స్కి. ఆ ప్రోగ్రెస్ మీద నెక్స్ట్ మనం ఏమేమి చేపట్టాలి, ఇక్కడ సోర్స్ ఏముంది, ఫిల్టర్ కెనాల్స్ అంతా ఎట్లున్నాయి, ట్యాంకులు ఎలా నింపుకోవాలి, సర్ప్లస్ వాటర్ని ఎట్లా మనం డైవర్ట్ చేసుకొని ప్రజలకు ఉపయోగపడేలా ఎలా ఉండాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదంతా ఇవాళ ఒక డీటెయిల్డ్గా టైం తీసుకొని ప్రతి చెరువు విజిట్ చేసి టైం కేటాయించారు. అట్లాగే గుండ్లకమ్మ దగ్గర కూడా మనం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపోజల్ పెట్టుకుంటే అక్కడ వాటర్ లిఫ్ట్ చేసి అది మనం ట్యాంకులు నింపుకునేలాగా 40 చెరువులకి ఉపయోగపడేలాగా కూడా ఒక మంచి ప్రపోజల్ ఉంది. దొనకొండ మండలం వెనకబడిన ప్రాంతం ప్రజలకి, దొనకొండ ప్రాంత ప్రజలకి నీరు ఇచ్చి ఒక పరిశ్రమ తీసుకురాగలిగితే ప్రజలు ఎప్పుడూ కూడా చేసిన పనిని మర్చిపోరు, మనల్ని గుండెల్లో పెట్టుకుంటారు అనే దీంతో దొనకొండ ప్రాంత ప్రజల కోసం వాళ్ళకి నీటి సమస్య తీర్చాలి, ఇక్కడ మన గ్రౌండ్ వాటర్ కెపాసిటీ పెంచుకోవాలి, అట్లాగే ఒక పరిశ్రమ కూడా తీసుకురావాలి. రేపు మన మండలం, నియోజకవర్గం దిశ మారబోతుందని స్వయంగా కలెక్టర్ గారు తీసుకున్న ఇనిషియేటివ్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు మండల ప్రజల తరపున. అట్లాగే కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతులు, ప్రజలు సంక్షేమం గురించి ఆలోచిస్తుందని మరొకసారి నిరూపించుతున్నాము. ఇక్కడ మీరు చూస్తుంటే ఎన్నో అభివృద్ధి పనులు, అట్లాగే ప్రతి ఒక్కరు బాగుండాలి, అందరికీ కనీస అవసరమైన నీరు ముందు అందాలి. ఏదో ఒక పరిశ్రమ వస్తే ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ అన్ని పథకాలు కానీ, ఈ ఆలోచనలు కానీ మరింత ఇంకా ముందుకెళ్ళి మరింత ప్రజలు మన్నలు పొందుతూ ఇట్లాగే పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ధన్యవాదాలు.